జేబీ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ వారసులందరికీ బహుజనులందరికీ మాన్యశ్రీ కాంశీరామ్ గారి 91వ జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, కాంశీరామ్ గారు భారతదేశ రాజకీయాలను మలుపు తిప్పినట్టు వ్యక్తి. భారతదేశంలో బహుజనులకి రాజకీయ పార్టీ లేని పరిస్థితుల్లో డాక్టర్ అంబేద్కర్ గారు వదిలేసిన రథాన్ని తీసుకొని భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఈ దేశంలో ఒక బహుజనుల్ని చైతన్యపరిచి ఈ యొక్క రాజకీయ పార్టీని అందించి భారతదేశాల్లో ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రానికి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడం చాలా ఘనమైన విషయం అని చెప్పి నేను కోరుకున్నాను. మిత్రులారా, మనమందరం బహుజనుల బాటలో కాంశీరామ్ బాటలో నడకపోతే ఈ భారతదేశం హిందూ మతోన్మాదుల చేతుల్లో పడిపోయింది. హిందూ మతోన్మాదుల కబంధ హస్తాల్లో భారతదేశం పడిపోయింది. కాబట్టి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి బహుజనులు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి భారతదేశంలో ఉన్న బహుజనుల్ని కాపాడవలసిందిగా, భావితరాలకు బహుజన్ సమాజ్ పార్టీని అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్. కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి మనకి అమూల్యమైన ఒక రాజకీయ పార్టీని అందించారు. మరి ఆయన ఒక ఉద్యోగి అయినప్పుడు కూడా ఉద్యోగాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకోకుండా తల్లిదండ్రులను వదిలేసి దోషంగా మనందరి దోషంగా బహుజన సమాజ్ పార్టీని స్థాపించి మరి ఎవరు ఏమైతే చెప్పారో డాక్టర్ గారు అంబేద్కర్ గారు ఏమైతే చెప్పారో ఆయన బాటలో వస్తూ సిద్ధాంతాన్ని గ్రామ గ్రామము మొత్తం తిరిగి మరి సైకిల్ మీద దొరికి ప్రచారం చేసి ఒక ఉండి పట్టుకొని ఉండిలో వచ్చినటువంటి డబ్బుల్ని చార్జీలకి వాడుకుంటూ మరి పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారు. మరి ఆయన పుట్టినరోజు ఈరోజు ఘనంగా మనము వెల్లూరు సిటీలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్ధారకుడు మాన్యవర్ కాంశీరామ్ గారి 91వ జయంతి జియాసి కూడల్లో జరుపుకున్నాము. దీనికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉస్మాన్ లక్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకన్న, అదేవిధంగా మా జిల్లా కమిటీ మొత్తం సభ్యులకు అందరికీ పేరు పేరున రెడీ చేస్తా ఉన్నాను. ఏదైతే కాంశీరామ్ గారు ఆ రోజు 84లో పార్టీ స్థాపించాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద పార్టీలన్నిటికీ పెట్టి ఉద్యమాన్నిస్తున్న పార్టీ ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ద్వారా ఈరోజు కాంశీరామ్ గారు ఏదైతే చెప్పాడో 185% ఎస్ఆర్సీబీసీ మైనార్టీలో ఈ ఓట్లన్నీ కూడా మనం వేసుకొని అధికారంలోకి వచ్చి రావాలని చెప్పేసి ఏదైతే ఈ మహనీయులు చెప్పారో అదే ఆలోచనతో అదే పని విధానంతో ఈరోజు మన జిల్లాలో ఉంటే బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు లీడర్లందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. సుధాకర్ గారు మాట్లాడతారు. మిత్రులారా, అందరికీ జై భీమ్. ఈరోజు బాంసే PS4 బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరామ్ గారి 91వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశమైనాము. ఈ సందర్భంగా మీరందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మిత్రులారా, మరి ముఖ్యంగా మిత్రులారా, కాంశీరామ్ గారు మూడే నినాదాలు చాలా ఉన్నాయి, కానీ మెయిన్ నినాదాలు 3 ఉన్నాయి. ఆయన్ని జిస్కి సంఖ్య జిత్నీ హై ఉత్నీ భాగీదారి, అంటే ఎవరి సంఖ్యతో వాళ్ళ భాగస్వామ్యం ఎంత. తర్వాత जो जमीन सरकारी है वो हमारी है, అంటే ఏ భూమి అయితే ప్రభుత్వందో అది మనది. ఆ తర్వాత 3వ నినాదం ఓటు హమారా రాజ్ తుమారా నై చెలేగా, ఓట్లు మావి సీట్లు మీద ఇకపై చల్లవు అని. ఈ 3 నినాదాలని మనము మన ప్రజల్లో కానీ తీసుకెళ్ళగలిగితే, వీటిని అర్థమయ్యేటట్టు మన ప్రజలకు మనం చెప్పగలిగితే
మిత్రులారా మన పార్టీ డెఫినెట్గా గెలవడం జరుగుతుంది. ఈరోజు మన పార్టీ ఎందుకు ఈ దేశంలో గెలవాలంటే మన ప్రసాదన చెప్పినట్టు హిందుత్వం పెట్టరిగిపోతూ ఉంది. బౌద్ధం ఆల్మోస్ట్ దాన్ని నశించి చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం మిత్రులారా. సో బహుజన సమాజ్ పార్టీ కానీ ఈ దేశంలో అధికారంలోకి వస్తే తప్పకుండా బౌద్ధం తప్పకుండా ఈ దేశంలో మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే మన రాజ్యాంగమే బౌద్ధ బేస్ ప్రకారం ఆధారపడింది మిత్రులారా. సో బౌద్ధం ఈ దేశానికి చాలా అవసరం. సో అందువల్ల మనం ఏ పార్టీ మీద నమ్మకం పెట్టుకోకుండా బహుజన సమాజ్ పార్టీకి ప్రచారం చేసి ఈ దేశంలో గెలుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు కూడా రేపు అంధకారంలోకి రాబోతోంది మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆస్తులు లేవు, మనకు ఏ ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్ అయితే నిర్వీర్యం అయిపోతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా మనం పార్టీ కోసం ప్రయత్నించి ఈ దేశంలో మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇంతతో నేను ముగిస్తున్నాను మిత్రులారా. జై కాంశీరామ్, జై భీమ్, జై భారత్.